ఒక్కసారిగా ఒక మనిషి మాట్లాడలేకపోతే, ఒక చెయ్యి లేదా కాలు బలహీనంగా మారిపోతే, ముఖం ఒకవైపుకు వాలిపోతే, అది కేవలం అలసట కావచ్చు అని అనుకోవడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇవి పక్షవాతం యొక్క ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలు కావచ్చు. పక్షవాతం వచ్చినప్పుడు మన శరీరంలో అసలు ఏం జరుగుతుంది? మెదడులో రక్తనాళం ఎందుకు మూసుకుపోతుంది? కొన్నిసార్లు రక్తనాళం ఎందుకు పగిలిపోతుంది? బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, పొగతాగడం వంటి వాటికి పక్షవాతానికి సంబంధం ఏమిటి? ముఖ్యంగా పక్షవాతం రాకుండా ఉండటానికి మనం రోజువారీ జీవితంలో ఏం చేయాలి? ఈ వీడియోలో మన శరీరాన్ని బయటనుంచి మాత్రమే కాకుండా లోపలికి వెళ్ళి మెదడులో రక్తం ఎలా ప్రవహిస్తుంది, రక్తనాళంలో సమస్య ఎలా మొదలవుతుంది, ఆ సమస్య మెదడులోని కణాలను ఎలా ప్రభావితం చేస్తుంది అన్నింటినీ చాలా సులభంగా తెలుసుకుందాం. ముందుగా పక్షవాతం అంటే ఏమిటో తెలుసుకుందాం. మన మెదడు పనిచేయడానికి నిరంతరం ఆక్సిజన్ మరియు పోషకాలు అవసరం. ఈ ఆక్సిజన్ పోషకాలను మెదడుకు తీసుకెళ్లేది రక్తం. మన శరీరంలోని రక్తనాళాల ద్వారా రక్తం మెదడులోని ప్రతి ప్రాంతానికి చేరుతుంది. ఇప్పుడు ఒక రక్తనాళం అకస్మాత్తుగా మూసుకుపోయిందని ఊహించండి. ఆ రక్తనాళం ద్వారా రక్తం వెళ్లాల్సిన మెదడు ప్రాంతానికి రక్త సరఫరా తగ్గిపోతుంది. దాంతో ఆ ప్రాంతంలోని మెదడు కణాంతాలకు ఆక్సిజన్ అందడం తగ్గుతుంది. సమయం గడిచే కొద్దీ ఆ కణాలు దెబ్బతినడం ప్రారంభిస్తాయి. ఇదే ఒక ముఖ్యమైన రకమైన పక్షవాతం. దీనిని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. కానీ పక్షవాతం ఎప్పుడూ రక్తనాళం మూసుకుపోవటం వల్ల మాత్రమే రాదు. మరొక రకంలో మెదడులోని రక్తనాళం పగిలి రక్తస్రావం జరగవచ్చు. దీనిని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. అంటే సాధారణంగా పక్షవాతం రెండు ప్రధాన మార్గాల్లో రావచ్చు. ఒకటి రక్తనాళం మూసుకుపోవడం, మరొకటి రక్తనాళం పగిలిపోవడం. రక్తనాళం ఎలా మూసుకుపోతుంది? ఆరోగ్యంగా ఉన్న రక్తనాళం లోపల రక్తం సులభంగా ప్రవహిస్తుంది. కానీ సంవత్సరాల పాటు కొన్ని ప్రమాదకారకాలు కొనసాగితే రక్తనాళాల గోడల్లో కొవ్వు పదార్థాలు మరియు ఇతర పదార్థాలు పేరుకుపోయి ప్లాక్ ఏర్పడవచ్చు. దీంతో రక్తనాళం లోపలి మార్గం క్రమంగా ఇరుకుగా మారుతుంది. మొదట్లో మనకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ ప్లాక్ పెరుగుతున్న కొద్దీ రక్త ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో అక్కడే రక్తం గడ్డకట్టవచ్చు, లేదా శరీరంలోని మరో ప్రాంతంలో ఏర్పడిన గడ్డ రక్త ప్రవాహంతో ప్రయాణించి మెదడులోని చిన్న రక్తనాళాన్ని మూసివేయవచ్చు. ఇలా రక్తం వెళ్లాల్సిన ప్రాంతానికి రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవచ్చు. బీపీకి సంబంధం ఏమిటి? ఇప్పుడు మనం పక్షవాతానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ప్రమాదకారకాల్లో ఒకదాని గురించి తెలుసుకుందాం. అది అధిక రక్తపోటు. మన రక్తనాళాల గోడలపై రక్తం ఒక నిరంతర ఒత్తిడిని కలిగిస్తుంది. రక్తపోటు ఎక్కువగా ఉంటే రక్తనాళాలపై దీర్ఘకాలంగా అదనపు ఒత్తిడి పడుతుంది. సంవత్సరాల పాటు బీపీ నియంత్రణలో లేకపోతే రక్తనాళాలు దెబ్బతినే అవకాశం పెరుగుతుంది. ఇది రక్తనాళం ఇరుకుగా మారే సమస్యలకు కూడా దోహదపడవచ్చు. మరొకవైపు మెదడులోని చిన్న రక్తనాళం బలహీనంగా ఉండి పగిలే ప్రమాదం కూడా పెరగవచ్చు. అందుకే బీపీని క్రమం తప్పకుండా చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బీపీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. షుగర్ వల్ల ప్రమాదం ఎలా పెరుగుతుంది? తర్వాత మనం డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. మన రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండే పరిస్థితిని డయాబెటీస్ అంటాం. చాలా కాలం పాటు రక్తంలో చక్కెర నియంత్రణలో లేకపోతే రక్తనాళాలు మరియు శరీరంలోని ఇతర భాగాలపై దుష్ప్రభావం పడవచ్చు. రక్తనాళాల ఆరోగ్యం దెబ్బతినడం వల్ల గుండె మరియు మెదడు రక్తనాళాలకు సంబంధించిన సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారు నాకిప్పుడు ఏమీ లేదు కదా అని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకోవాలి. ఆహారం, వ్యాయామం, మందులు అవసరమైతే వాటిని సరిగ్గా తీసుకోవడం, ఇవన్నీ రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. కొలెస్ట్రాల్ పాత్ర. మన శరీరానికి కొంత కొలెస్ట్రాల్ అవసరం. కానీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాల్లో ప్లాక్ ఏర్పడే ప్రమాదం పెరగవచ్చు. ఆ ప్లాక్ క్రమంగా పెరిగితే రక్తనాళం లోపలి మార్గం ఇరుకుగా మారవచ్చు.
కొన్ని సందర్భాల్లో ప్లాక్ పగిలి అక్కడ రక్తం గడ్డకట్టే పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే కొలెస్ట్రాల్ గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, అది మనకు ఎంత ఉందో అవసరమైతే పరీక్షించుకోవడం కూడా ముఖ్యం. పొగ తాగడం కూడా రక్తనాళాల ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ పొగలోని అనేక రసాయనాలు శరీరంలోని రక్తనాళాలపై ప్రభావం చూపుతాయి. ఇది గుండె మరియు మెదడుకు సంబంధించిన రక్తనాళాల సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే పక్షవాతం ప్రమాదాన్ని తగ్గించుకోవాలనుకునేవారు పొగ తాగడం మానేయటం ఒక ముఖ్యమైన అడుగు. ఇది ఒక్కరోజులో మారిపోయే విషయం కాకపోవచ్చు. అవసరమైతే వైద్య నిపుణుల సహాయం తీసుకుని క్రమంగా పూర్తిగా మానేయటానికి ప్రయత్నించాలి. అధిక బరువు మరియు శారీరక శ్రమ లేకపోవటం. ఇప్పుడు మనం మరో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. శారీరక శ్రమ లేకపోవటం. రోజంతా కూర్చునుండటం, వ్యాయామం చేయకపోవటం, అనారోగ్యకరమైన ఆహారం ఎక్కువగా తీసుకోవటం బరువు పెరగటానికి దారితీయవచ్చు. అధిక బరువు ఉన్నప్పుడు బీపీ, డయాబెటీస్ వంటి ఇతర ప్రమాదకారకాలు కూడా పెరగవచ్చు. అందుకే శరీరాన్ని కదిలించటం చాలా ముఖ్యం. రోజువారీ నడక, తగిన శారీరక వ్యాయామం, మెట్లు ఎక్కడం, ఇంట్లో చురుకుగా ఉండటం, మనకు సాధ్యమైన స్థాయిలో శారీరక చలనం పెంచుకోవటం ఉపయోగకరంగా ఉంటుంది. పక్షవాతం రాకుండా ఉండడానికి ఒక్క మాయా ఆహారం లేదు, కానీ మొత్తం ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యం. కూరగాయలు, పండ్లు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలు, గింజలు, తగిన పరిమాణంలో ఆరోగ్యకరమైన ప్రోటీన్, ఇలాంటి పోషకమైన ఆహారాలను ఎక్కువగా తీసుకోవటం మంచిది. అదే సమయంలో అధిక ఉప్పు, అధిక చక్కెర, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, అనారోగ్యకరమైన కొవ్వులు తరచుగా ఎక్కువగా తీసుకోవటం తగ్గించాలి. ముఖ్యంగా బీపీ ఉన్నవారు ఉప్పు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పక్షవాతం వచ్చినప్పుడు కనిపించే సంకేతాలు. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాం. పక్షవాతం వచ్చినప్పుడు కనిపించే సంకేతాలను ఎలా గుర్తించాలి? మొదట, ముఖం. వ్యక్తిని నవ్వమని అడిగితే ముఖం ఒకవైపు వాలిపోయినట్లు కనిపించవచ్చు. రెండవది, చెయ్యి లేదా కాలు ఒకవైపు అకస్మాత్తుగా బలహీనంగా మారవచ్చు. మూడవది, మాట స్పష్టంగా రాకపోవచ్చు. మాట అర్థం చేసుకోవటంలో కూడా ఇబ్బంది ఉండవచ్చు. నాలుగవది, అకస్మాత్తుగా చూపు సమస్య రావచ్చు. ఐదవది, నడవటంలో ఇబ్బంది, తల తిరగడం, సంతులనం కోల్పోవటం వంటి లక్షణాలు కూడా రావచ్చు. కొన్నిసార్లు తీవ్రమైన అకస్మాత్తుగా వచ్చిన తలనొప్పి కూడా హెచ్చరిక సంకేతం కావచ్చు. ముఖ్యమైన విషయం, సమయం. పక్షవాతం విషయంలో సమయం చాలా ముఖ్యమైంది. లక్షణాలు కనిపించినప్పుడు కొద్దిసేపటికి తగ్గిపోతుందేమో అని ఇంట్లో వేచి ఉండటం ప్రమాదకరం. లక్షణాలు తగ్గిపోయినా కూడా అది నిర్లక్ష్యం చేయాల్సిన విషయం కాదు. కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా వచ్చే లక్షణాలు భవిష్యత్తులో వచ్చే పెద్ద స్ట్రోక్కు హెచ్చరిక కావచ్చు. అందుకే అకస్మాత్తుగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి. ఇంట్లో స్వయంగా మందులు వేసుకోవటం లేదా లక్షణాలు తగ్గే వరకు వేచి ఉండటం చేయకూడదు. రాకుండా ఉండటానికి 7 విషయాలు. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, పక్షవాతం రాకుండా ఉండటానికి ఏం చేయాలి? మొదటి విషయం, బీపీని నియంత్రణలో ఉంచండి. రెండవది, డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెరను నియంత్రించండి. మూడవది, కొలెస్ట్రాల్ స్థాయిలను అవసరమైతే పరీక్షించుకుని నియంత్రించండి. నాలుగవది, పొగ తాగడం మానేయండి. ఐదవది, క్రమం తప్పకుండా శారీరకంగా చురుకుగా ఉండండి. ఆరవది, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించండి. ఏడవది, వైద్యులు సూచించిన మందులను స్వయంగా ఆపకండి. ఇవి పక్షవాతం ప్రమాదాన్ని తగ్గించటంలో సహాయపడే ముఖ్యమైన చర్యలు. గుండెతో సంబంధం. పక్షవాతం గురించి మాట్లాడుతున్నప్పుడు గుండెను కూడా మర్చిపోవద్దు. కొన్ని గుండె సమస్యలు, ప్రత్యేకంగా కొన్ని రకాల గుండె తాళం సమస్యలు రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచవచ్చు. ఆ గడ్డ రక్త ప్రవాహంతో మెదడుకు చేరి మెదడులోని రక్తనాళాన్ని మూసివేయవచ్చు. అందుకే గుండె ఆరోగ్యం కూడా మెదడు ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. మన శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటి విడివిడిగా పనిచేసేవి కావు. గుండె, రక్తనాళాలు, మెదడు, కిడ్నీలు అన్నీ ఒకదాంతో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. టీఐఏ గురించి ఇప్పుడు మరో ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. కొంతమందికి అకస్మాత్తుగా మాట తడబడటం, చెయ్యి బలహీనంగా మారటం, చూపు సమస్య వంటి లక్షణాలు వచ్చి కొంతసేపటికి తగ్గిపోవచ్చు. ఇలాంటి పరిస్థితిని టీఐఏ
అంటే తాత్కాలికంగా మెదడుకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడే పరిస్థితి అంటారు. లక్షణాలు తగ్గిపోయాయని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఇది భవిష్యత్తులో పెద్ద స్ట్రోక్ వచ్చే ప్రమాదానికి హెచ్చరిక కావచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు కూడా వెంటనే వైద్య పరీక్ష అవసరం. ఎప్పుడు పరీక్షలు? మనకు బీపీ ఉందా, షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా, గుండెకు సంబంధించిన సమస్య ఏదైనా ఉందా, మన బరువు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉందా, ఇలాంటి విషయాలను తెలుసుకోవటం చాలా ముఖ్యం. మన వయస్సు, కుటుంబ చరిత్ర, ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు, జీవనశైలి, వీటిని బట్టి ఎలాంటి పరీక్షలు అవసరమో వైద్యుణ్ణి అడగడం మంచిది. అందరికీ ఒకే రకమైన పరీక్షలు అవసరం ఉండవు. అందుకే సోషల్ మీడియాలో చూసిన ప్రతి పరీక్షను మనమే చేసుకోవటం కంటే వైద్యుడి సలహా తీసుకోవటం ఉత్తమం. ఇప్పటివరకు మనం తెలుసుకున్న విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. పక్షవాతం అంటే మెదడుకు సంబంధించిన తీవ్రమైన అత్యవసర పరిస్థితి. రక్తనాళం మూసుకుపోవటం వల్ల ఒక రకం పక్షవాతం రావచ్చు. రక్తనాళం పగిలి రక్తస్రావం జరగటం వల్ల మరో రకం రావచ్చు. అధిక బీపీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్, పొగ తాగడం, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవటం, కొన్ని గుండె సమస్యలు, ఇలాంటి అంశాలు పక్షవాతం ప్రమాదంతో సంబంధం కలిగి ఉండవచ్చు. అందుకే మన ఆరోగ్యాన్ని ముందుగానే చూసుకోవాలి. ముఖ్యంగా అకస్మాత్తుగా ముఖం వాలిపోవడం, ఒక చెయ్యి లేదా కాలు బలహీనంగా మారడం, మాట తడబడడం, చూపు లేదా సంతులనం సమస్యలు లేదా అకస్మాత్తుగా తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి. పక్షవాతం విషయంలో తర్వాత చూద్దాం అనే ఆలోచన ప్రమాదకరం. మన ఆరోగ్యానికి ముందుగానే శ్రద్ధ పెట్టడం చాలా గొప్ప రక్షణ. మీ శరీరంలో ఏం జరుగుతుందో, వ్యాధులు ఎందుకు వస్తాయో, వాటిని ముందుగానే ఎలా గుర్తించాలో సులభమైన తెలుగులో తెలుసుకోవడానికి బాడీ సీక్రెట్స్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఒక ముఖ్యమైన ఆరోగ్య విషయం సరైన సమయంలో ఒక వ్యక్తికి తెలియడం వారి జీవితాన్ని కాపాడే అవకాశం ఉంటుంది.